ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తీరుపై మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. మైలవరం సహజ సంపదను దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. ఫ్లైయాష్ శాఖను స్థానిక లారీ యజమానులకు అప్పజెప్పాలి అన్నారు. ఎన్టీపీఎస్ నుంచి వెలువడుతున్న కాలుష్యంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కృష్ణప్రసాద్తో పాటు ఆయన బావమరిదిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున లారీ యజమానులకు భరోసా ఇస్తా ఉన్నాం. లోకల్గా మీ జీవనోపాధి కోసం పూర్తి స్థాయిలో మీకు మద్దతునివ్వబోతా ఉన్నాం. మీకు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి, అక్కడ జీవనోపాధి మీరు చేస్తున్నారు కాబట్టి ఉచితంగా ఫ్లైయాష్ అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా లారీ యజమానులకు ఇవ్వాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్కన కృష్ణప్రసాద్ బామ్మది కేపీ పీకే ఇద్దరు కూడా పీల్చి పిప్పి చేస్తున్న పరిస్థితులు, ప్రజాధనాన్ని వీటిపేస్ ధనాన్ని ప్రజలకు చెందవలసిన ఆస్తిని మొత్తం కూడా ఈ విధంగా లూటీ చేస్తూ వేల లారీల డంప్ ఇదంతా కూడా, ఈ లారీలన్నీ కూడా హైదరాబాద్కి సంబంధించిన లారీలు. రోజుకి కొన్ని వందల లారీల ఈ ఫ్లైయాష్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న కృష్ణప్రసాద్ బామ్మర్ది కేపీని పీకేని ఇద్దరిని కూడా వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టాలా, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్